Welcome to the online classes. I am Venkatesh Akurati, lecturer in mathematics, PB Siddhartha College of Arts and Science, Vijayawada. Today I am discussing about the theorem Cayley-Hamilton theorem. It's a very important theorem. Cayley-Hamilton theorem. Now the given statement is every square matrix satisfies its own characteristic equation. Here we observe every square matrix means any square matrix. Any square matrix satisfies its own characteristic equation. Characteristic equation ante a minus lambda I det ante det a minus lambda I is equal to 0. a minus lambda I అది డెట్లో ఉండాలి ఈక్వల్ టు 0 అని ఏ స్క్వేర్ అప్పుడు క్యాపిటల్ ఏ ఈజ్ ద ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో మీరు ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ప్లేస్లో బి తీసుకున్నా దట్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని చెప్పాలి మనం. ఫర్ దిస్ we have to take one square matrix, that is n by n matrix. Let capital A is equal to 1 n by n square matrix be a square matrix, and the characteristic equation that a minus lambda I is equal to 0. This is the characteristic equation. This is the characteristic equation where lambda is any constant. Lambda here, lambda is any constant and I is any identity matrix. Capital A is any given matrix. మీరు క్యాపిటల్ ఏ అని తీసుకున్నారు కాబట్టి క్యాపిటల్ ఏ. ఒకవేళ మీరు క్యాపిటల్ బి చూస్ చేసుకుంటే క్యాపిటల్ బి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సచ్ దట్ a minus lambda I is equal to 0. This is the characteristic equation. That implies here we observe capital A is n by n square matrix. Okay, so we write the characteristic equation for this matrix. A minus lambda I kada, a11 minus lambda, only diagonal elements లో minus lambda minus lambda minus lambda, n by n కాబట్టి a11 a12 a13 and so on a1n. a21 second row a21 a22 minus lambda, diagonal లో ఈ ఎలిమెంట్ వచ్చింది కాబట్టి a22 minus lambda and so on a2n and so on an1 nth row an1 an2 and so on ann minus lambda, that is equal to 0. Now we have to find the determinant of that matrix. Determinant of that matrix. ఇప్పుడు మనకి ఒక మ్యాట్రిక్స్ ఇస్తే సపోజ్ 3x3 మ్యాట్రిక్స్ ఇస్తాం. ఆ 3x3 మ్యాట్రిక్స్లో ఓన్లీ నంబర్సే ఉన్నాయి, 2 3 4 1 2 3 1 2 3 లైక్ దట్. ఏదో ఒకటి సమ్ నంబర్స్ ఉంటే మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ ఐదర్ 0 ఆర్ ఎనీ నాన్ జీరో నెంబర్ కనుక వస్తుంది. ఒకవేళ 0 రావచ్చు, నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. కానీ ఈ డిటర్మినెంట్ మ్యాట్రిక్స్లో a11 మైనస్ ల్యాండా ఉంది, మైనస్ ల్యాండాస్ ఉన్నాయి. సో దీనికి మనం డిటర్మినెంట్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఒక పాలినామియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం కొన్ని ప్రాబ్లమ్స్లో చూసాం, ఇక్కడ మైనస్ ల్యాండా ఉంది కాబట్టి ల్యాండాలో పాలినామియల్ ఈక్వేషన్ వస్తుంది. ఒకవేళ మీరు కే పెట్టుకుంటే కేల్లో ఒక పాలినామియల్ ఈక్వేషన్ వస్తుంది. ఆ గివెన్ డిటర్మినెంట్ కూడా ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ కాబట్టి nth ఆర్డర్ యొక్క పాలినామియల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. నౌ డిటర్మినెంట్ డెట్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు, నేను డైరెక్ట్గా రాసేసుకుంటున్నాను ఒక పాలినామియల్ ఈక్వేషన్, ఎన్ టర్మ్స్ ఉన్న పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాస్లో ఉంది. a0 ప్లస్ a1 ల్యాండా ప్లస్ a2 ల్యాండా స్క్వేర్ ప్లస్ a3 ల్యాండా క్యూబ్ అండ్ సో ఆన్ ప్లస్ an lambda power n is equal to 0. This is the polynomial equation. ఎప్పుడు వస్తుందంటే దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇగో ఈ పాలినామియల్ ఈక్వేషన్ వచ్చింది అంటే అనుకున్నాను, రాసేసుకున్నాను. Now to prove that
ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ఒక పాలినామియల్ ఈక్వేషన్లో లాంబ్డా ఎక్కడైతే ఉందో అక్కడ క్యాపిటల్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ పాలినామియల్ ఈక్వేషన్ ఆల్సో సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. లాంబ్డా ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తా. ఓకేనా? మరలా చూడండి, వచ్చిన పాలినామియల్ ఈక్వేషన్లో లాంబ్డా ఎక్కడైతే ఉందో అక్కడ క్యాపిటల్ ఏ రీప్లేస్ చేసి అది కూడా ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పడమే నా టార్గెట్. ఓకేనా? నౌ వీ నో దట్ మనకి ఇంటర్మీడియట్లో ఒక థీరం ఉంది, ఒక రిజల్ట్ ఉంది. వీ నో దట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. ఇది ఒక రిజల్ట్ అనమాట. దట్ ఈస్ ది ఈక్వేషన్ 1. హౌ టు ఫైండ్ అడ్జాయింట్ ఏ? అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్కి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ రో అంటే కరస్పాండింగ్ కాలమ్ని రిమూవ్ చేస్తే ద రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తుంటే -1 హోల్ పవర్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి 1 + 1 ఇంటూ డెట్ ఏ ద రిమైనింగ్లో ఏడి మైనస్ బీసీ దట్ ఈస్ ద కోఎఫిషియంట్. అంటే అట్లాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైనల్లీ వీ గెట్ 1 కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఆ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తే దెన్ వీ గెట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ దట్ ఈస్ ద అడ్జాయింట్. ఓకే, సో నౌ రీప్లేస్ a minus lambda I in the place of capital A in equation 1. ఈక్వేషన్ 1లో ఎక్కడైతే ఏ ఉందో అక్కడ a మైనస్ ల్యాండా ఐని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? a మైనస్ ల్యాండా ఐ ఇంటూ అడ్జాయింట్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ a మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఐ. దట్ ఈజ్ ఈక్వేషన్ 2. నౌ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ల్యాండా a మైనస్ ల్యాండా ఐ, దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్, not det. Okay, now this is the matrix. A minus lambda I is a matrix, is a polynomial of degree at most 1. ఇక్కడ పవర్లో చూడండి, ఎట్ మోస్ట్ 1 అంటే పవర్లో 1 1 1 మాత్రమే ఉంది కదా. అట్ మోస్ట్ 1 ఉండాలి అండ్ మోర్ దాన్ 1 నో ప్రాబ్లం. ఎట్ మోస్ట్ 1 ఉండాలి కంపల్సరీగా. హెన్స్ అప్పుడు ఏమవుతుందంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ హ్యాస్ ఆల్సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n-1. ఇప్పుడు చూడండి, a మైనస్ ల్యాండా ఐ ఈజ్ వన్ మ్యాట్రిక్స్. దీనికి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే వీ గెట్ అనదర్ మ్యాట్రిక్స్. అంతేగా, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దానికి మనం ఏం చేస్తాము, దానికి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే వీ గెట్ అనదర్ మ్యాట్రిక్స్. అంటే సేమ్ మ్యాట్రిక్స్ రాదు కదా, వీ గెట్ అనదర్ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఆ మ్యాట్రిక్స్ కూడా ఎలా వస్తుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలోనే వస్తుంది. మరలా దానికి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే అది కూడా ఏమొస్తుంది? n-1 టర్మ్స్. అంటే n టర్మ్స్ ఉంటే n-1 టర్మ్స్ వస్తుంది. కాబట్టి ఆ అడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ మ్యాట్రిక్స్ ఏంటిదంటే ఆ మ్యాట్రిక్స్ నుంచి రాసుకునే పాలినామియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇది. లెట్ us assume that అడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు b0. అంటే మనకి ఈ మ్యాట్రిక్స్కి ఏ మైనస్ ల్యాండా ఐకి మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకుని ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఎలాగైతే రాసుకున్నామో సిమిలర్లీ వీ కెన్ రైట్ b0 ప్లస్ b1 ల్యాండా ప్లస్ b2. ఇదేంటిది? అడ్జాయింట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా మ్యాట్రిక్స్కి పాలినామియల్ ఈక్వేషన్ రాసుకుంటున్నా. b0 ప్లస్ b1 ల్యాండా ప్లస్ b2 ల్యాండా స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ b-1 ఆఫ్ డిగ్రీ n-1 కాబట్టి bn-1 ఇంటూ ల్యాండా పవర్ n-1. This is another polynomial equation of adjoint of a minus lambda I అనే matrix కి. Now okay na? Now we can multiply a minus lambda I on both sides. ఇప్పుడు దీనికి ఓకేనా, a minus lambda I into adjoint of a minus lambda I that is equal to a minus lambda I into this matrix and this polynomial equation. Okay na? Now we can multiply with a ఇంటూ ఈ బ్రాకెట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేసిన a ఇంటూ b0 ప్లస్ a ఇంటూ b1 ల్యాండా ప్లస్ a ఇంటూ b2 ల్యాండా స్క్వేర్ అండ్ సో ఆన్ a ఇంటూ bn-1 ల్యాండా పవర్ n-1 అలాగే మైనస్
lambda I into b naught అంటే I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి lambda into b naught minus lambda into b naught and so on లాస్ట్ టర్మ్ మైనస్ లాంబ్డా ఇంటూ ఇక్కడ చూడండి లాంబ్డా ఇంటూ ఇక్కడ ఒక లాంబ్డా పవర్ n మైనస్ 1 కదా పవర్లో ఒక ప్లస్ n మైనస్ 1 క్యాన్సిల్ అయిపో అంటే మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే లాంబ్డా పవర్ n ఉంటుంది సో bn మైనస్ 1 ఇంటూ లాంబ్డా పవర్ n సో తర్వాత ఇక్కడ చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ నాట్ ఇప్పుడు లాంబ్డా అనేది కామన్ తీస్తే ab1 మైనస్ బీ నాట్ లాంబ్డా స్క్వేర్ కామన్ తీస్తే ab2 మైనస్ b1 అండ్ సో ఆన్ లాస్ట్ టైం ఏంటిది bn మైనస్ 1 lambda power n minus 1 that is equation 3 in equation 2 ఒకసారి చూస్తే a minus lambda I into adjoint a నేను ఇప్పుడు ఇక్కడ చూడండి ఎందుకు మల్టిప్లై చేశాను అంటే సెకండ్ ఈక్వేషన్లో a మైనస్ ల్యాండా ఐ ఇంటూ అడ్జాయింట్ ఏ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ పైన వచ్చిన పాలినామియల్ ఈక్వేషన్తో a మైనస్ ల్యాండా ఐని మల్టిప్లై చేసుకున్నాను అందువల్ల మల్టిప్లై చేయవలసి వచ్చిందనమాట సో ఇప్పుడు ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడేమవుతుంది చూడండి ఒకసారి ఈక్వేషన్ 2లో ఓకేనా a మైనస్ ల్యాండా ఐ ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఇగో ఇదంతా రాస్తారు సో a minus lambda I into adjoint a that is equal to mod a minus and det a minus lambda I okay ఇది సెకండ్ ఈక్వేషన్ ఇది సో a minus lambda I into adjoint a అంటే ఇదేగా ఇది రాసేసుకోండి ఇక్కడ a b naught plus a b1 lambda plus a bn minus 1 lambda power n minus 1 minus lambda b naught minus b1 lambda square minus and so on minus bn minus 1 lambda power n that is equal to det a minus lambda I అంటే మనకి ఇదేగా ఫస్ట్ పాలినామియల్ ఈక్వేషన్ అంటే a naught plus a1 lambda plus and so on so a naught plus a1 lambda plus and so on plus an lambda power n now we compare the coefficients of like powers of lambda కాన్స్టెంట్స్ ముందు ఫస్ట్ ఏం చేస్తానంటే కాన్స్టెంట్ని కంపేర్ చేసుకుంటా కాన్స్టెంట్స్ని కంపేర్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కాన్స్టెంట్స్ ఎవరున్నారు రైట్ హ్యాండ్ సైడ్లో కాన్స్టెంట్స్ ఎవరున్నారు రెండింటిని ఈక్వల్ చేసుకుంటా కంపేర్ చేసుకుంటా ఇటు ల్యాంబ్డాతో ఎవరున్నారు అటు ల్యాంబ్డాతో ఎవరున్నారు కోఎఫిషియంట్స్ ఆఫ్ ల్యాంబ్డా అండ్ ల్యాంబ్డా స్క్వేర్ అండ్ ల్యాంబ్డా పవర్ n మైనస్ 1 అండ్ సో ఆన్ ల్యాంబ్డా పవర్ n కంపేర్ చేసుకుందాం నౌ ఫస్ట్ కాన్స్టెంట్ని కంపేర్ చేసుకుంటా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏ బీ నాట్ ఉంది దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏ నాట్ టర్మ్స్ ఆఫ్ ల్యాంబ్డా అంటే ల్యాంబ్డాతో ఎవరైతే కంపేర్ కామన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ల్యాంబ్డాతో ఎవరున్నారు ఇక్కడ చూడండి ల్యాంబ్డాతో ఏబీ1 ఓకేనా రైట్ హ్యాండ్ సైడ్లో ఏబీ1 మైనస్ బీ నాట్ అంటే ల్యాంబ్డాతో ఇక్కడ చూడండి ల్యాంబ్డాతో ఏబీ1 మైనస్ ఏబీ1 మైనస్ బీ నాట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఎవరున్నారు ల్యాంబ్డాతో a1 ఉంది సో a1 అలాగే సిమిలర్లీ లాంబ్డా స్క్వేర్ ab2 మైనస్ b1 దట్ ఈజ్ ఈక్వల్ టు a2 అండ్ సో ఆన్ లాంబ్డా పవర్ ఎన్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో మైనస్ bn మైనస్ 1 ఉంది రైట్ హ్యాండ్ సైడ్లో a పవర్ n ఉంది ఇలా కంపేరింగ్ లైక్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాస్ అండ్ కాన్స్టెంట్స్ మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 అంటే దీన్ని నెక్స్ట్ దీన్ని అండ్ నెక్స్ట్ దీన్ని అండ్ సో ఆన్ దిస్ మల్టిప్లయింగ్ విత్ a స్క్వేర్ అంటే ఫస్ట్ దాన్ని ఐతో సెకండ్ దాన్ని ఏమో ఏతో థర్డ్ ఈక్వేషన్ ఏ స్క్వేర్తో అండ్ సో ఆన్ n మైనస్ 1th ఈక్వేషన్ ఏమో ఏ పవర్ n మైనస్ 1 అండ్ లాస్ట్ ఎంత దాన్ని ఏమో ఏ పవర్ nతో మల్టిప్లై చేస్తే వీ గెట్ ఫస్ట్ దాన్ని చూడండి ఐతో కదా ఏ బీ నాట్ ఇంటూ ఐ అంటే ఏ బీ నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ ఐ రెండో దాన్ని ఏంటిది ఏతో ఇక్కడ ది ఈక్వేషన్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ b1 మైనస్ బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు a1 ఇంటూ క్యాపిటల్ ఏ సిమిలర్లీ అండ్ లాస్ట్ టర్మ్ ఇక్కడ ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి ఏ బీ నాట్ మైనస్ ఏ బీ నాట్ రెండు క్యాన్సిల్ ఏ స్క్వేర్ b1 ఏ స్క్వేర్ b1 ఏ క్యూబ్ b2 ఏ క్యూబ్ b2 అండ్ సో ఆన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి అండ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి అండ్ యాడింగ్ రైట్ హ్యాండ్ సైడ్స్ వీ గెట్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు 0 that is equal to right hand side a naught I plus a1 into a plus a2 into a square and so on an into a power n a naught into I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి a naught hence
a naught plus a1 into a plus a2 into a square plus and so on an into lambda a power n that is equal to 0. ఇప్పుడు ఫస్ట్లో వచ్చిన పాలినామియల్ ఈక్వేషన్ చూడండి, ఇదే మనకు వచ్చింది ఏ నాట్ ప్లస్ ఏ వన్ ల్యాండా ప్లస్ ఏ టూ ల్యాండా స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఏఎన్ ల్యాండా పవర్ ఎన్. ఇప్పుడు ల్యాండా పవర్లో ల్యాండా ప్లేస్లో మనకి ఎవరు వచ్చారు, క్యాపిటల్ ఏ వచ్చేసింది. చూసుకోండి ఇక్కడ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఇంటూ క్యాపిటల్ ఏ టూ ఇంటూ ఏ స్క్వేర్ అండ్ సో ఆన్ ఏఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. Therefore, every square matrix satisfying its own characteristic equation. Hence proved. Now we can solve one example, one problem on by using Cayley-Hamilton theorem. Find the characteristic equation of matrix, the given matrix 3 by 3 matrix, this is also a square matrix, and verify that is satisfied by A, and hence find A inverse. The given matrix is 1 0 2 0 2 1 2 0 3. Now we write the characteristic equation అంటే det a minus lambda I is equal to 0. This is the characteristic equation. మర్చిపోకూడదు మనం. Det a minus lambda I that is equal to 0. అంటే ఏ అంటేనేమో ఈ మ్యాట్రిక్స్, మనం ల్యాండా ఐ అంటే ఏంటిది 1 ల్యాండా 0 0 0 ల్యాండా 0 0 0 ల్యాండా. సో ఏ మైనస్ ల్యాండా ఐ మనం పక్కన చేసుకుంటే మనకి ఇది వస్తుంది అనమాట. అంటే డయాగ్నల్స్లో మీరు ఇక్కడ ఏముంది, ఇక్కడ డయాగ్నల్స్లో 1 2 3 ఉన్నాయి కదా, ఇక్కడ 1 మైనస్ ల్యాండా 2 మైనస్ ల్యాండా 3 మైనస్ ల్యాండా అని పెట్టేసుకుంటే సరిపోతుంది. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా 0 2 0 1 2 0 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. సో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే వీ గెట్ వన్ పాలినామియల్ ఈక్వేషన్ 3 by 3 మ్యాట్రిక్స్ కాబట్టి వీ గెట్ ఆర్డర్ 3 పవర్లో 3 వచ్చిందన్నమాట. ఆర్డర్ 3 ఉన్న పాలినామియల్ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఇందాక మనకి ఎవరు వచ్చారు, ఏ నాట్ ప్లస్ ఏ వన్ ల్యాండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలో వచ్చింది కదా. సిమిలర్లీ అలాగే ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్. నౌ బై యూజింగ్ Cayley-Hamilton theorem, substitute a in the place of lambda. ఓకే, lambda ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ క్యూబ్ మైనస్ 6 ఏ స్క్వేర్ ప్లస్ 7a ప్లస్ 2 మ్యాట్రిక్స్ కాబట్టి 2 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2 ఇంటూ ఐ దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనకేం తెలుసు, వీ నో దట్ ఏ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఏ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ స్క్వేర్ మల్టిప్లికేషన్ ఏ ఇంటూ ఏ. మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇది. నెక్స్ట్ ఇది రావాలంటే మళ్ళీ అగైన్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం ఇది. ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం ఇది. ఇక నెక్స్ట్ సెకండ్ రో రావాలంటే సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇది. సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం ఇది. సెకండ్ రో ఇంటూ థర్డ్ కాలం ఇది. నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇది. థర్డ్ రో ఇంటూ సెకండ్ కాలం ఇది. థర్డ్ రో ఇంటూ థర్డ్ కాలం. ఓకేనా, ఫైనల్లీ యాడింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ వీ గెట్ వన్ మ్యాట్రిక్స్ 5 0 8 2 4 5 8 0 13. దిస్ ఈజ్ ద ఏ స్క్వేర్. కానీ మనకి ఈ పాలినామియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ ఎంత ఉంది, ఏ క్యూబ్ ఉంది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ క్యూబ్ ఆల్సో. ఓకేనా, నౌ ఏ క్యూబ్ మీన్స్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సిమిలర్లీ బై యూజింగ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 matrices we get another matrix 21 0 34 12 8 23 34 0 55. Now substitute all the matrices in the above polynomial equation, that is a cube minus 6a square plus 7a plus 2i. A cube means this matrix minus 6a square means this matrix. అంటే ఏ స్క్వేర్ తెలుసు, 6a తెలియదు. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ని 6తో మల్టిప్లై చేయండి, వీ గెట్ దిస్ మ్యాట్రిక్స్ ప్లస్ 7a. సిమిలర్లీ capital A is the given matrix, we can multiply with a 7, we get this matrix plus 2 into I. 2 by I ante 3 by 3 identity matrix, we can multiply with 2, we get 2 2 2 3 by 3 identity matrix. అంటే మధ్యలో 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 2 2 వస్తుంది అనమాట. ఫస్ట్ మ్యాట్రిక్స్ మైనస్ సెకండ్ మ్యాట్రిక్స్ ప్లస్ థర్డ్ మ్యాట్రిక్స్ ప్లస్ ఫోర్త్ మ్యాట్రిక్స్. యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంటు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫస్ట్ ఎలిమెంటు ప్లస్ ఫస్ట్ ఎలిమెంటు ప్లస్ ఫస్ట్ ఎలిమెంటు. ఇది సెకండ్ ఎలిమెంట్స్, అన్ని సెకండ్ ఎలిమెంట్స్ని మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఉంటే మైనస్ ప్లస్ సెకండ్ ఎలిమెంటు మైనస్ సెకండ్ ఎలిమెంటు ప్లస్ సెకండ్ ఎలిమెంటు ప్లస్ సెకండ్ ఎలిమెంటు. సో addition and subtraction of matrices we get 0 0 0 0. Okay na? Therefore a cube
minus 6a square plus 7a plus 2i is equal to 0. a కామన్ తీస్తే a in a square minus 6a plus 7i is equal to ఈ 2iని అటు పంపించేస్తే minus 2 into i. ఈ ఏని ఇటువైపు పంపించేసేయండి, అప్పుడు మైనస్ 2a ఇన్వర్స్ అవుతుంది. ఇది ఇలాగే ఉంచండి. ఏ ఇన్వర్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ మరలా ఈ 2ని తీసుకో -1/2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 7i మైనస్ 1/2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఆల్రెడీ మన పైన వచ్చింది మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ అంటే ఇదిగోండి, ఇది 508 సంథింగ్. ఇది మైనస్ 6a అంటే ఈ మ్యాట్రిక్స్ ప్లస్ 7i అంటే ఈ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ ఫస్ట్ ఎలిమెంట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేసిన తర్వాత వీ కెన్ మల్టిప్లై విత్ -1/2, లేకపోతే అలాగే ఉంచేసేయండి. దేర్ఫోర్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు దిస్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. దేర్ఫోర్ Cayley-Hamilton theorem is verified. So this is the very important theorem and one example on Cayley-Hamilton theorem. By using Cayley-Hamilton theorem, please learn carefully and please subscribe and to get more videos. Our channel is VPBSc math classes. This is a very useful all BA bar BSc students of PB Siddhartha College of Arts and Science and other colleges also. Thank you and thank you so much.